2025 మార్చి 30వ తేదీన ఉగాది పండగ రాబోతుంది. ఇది శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. తెలుగు ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఉగాది కూడా ఒకటి. వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ ఇది. ఈ సమయంలో ఎటు చూసినా పచ్చని ప్రకృతి మనకు దర్శనమిస్తుంది. కోయిలలు కుహు కుహు రాగాలతో వీణుల విందు చేస్తూ ఉంటాయి. అయితే నిజానికి ఉగాది పండుగ తెలుగు సంవత్సరాది కొత్త తెలుగు సంవత్సరం ఇదే రోజు ప్రారంభమవుతుంది. అలాగే తెలుగు నెలలో ప్రారంభమయ్యేది కూడా ఉగాది పండుగతోనే. అందుకనే దాన్ని మొదట్లో యుగాది అని పిలిచేవారు, కానీ అది క్రమక్రమంగా ఉగాది అయ్యింది. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజున ఉగాది అని పిలుస్తారు. చైత్ర శుద్ధ పాడ్యమి కావటంతో ఆ రోజు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు. యుగానికి ఆరంభమని యుగాది అని ఉగాది అని పిలుస్తూ ఉన్నారు. ఈ రోజున తెలుగు ప్రజలు తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటూ ఉంటారు. ఉగాది రోజున ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా కొనసాగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఉగాదిలోపు ఆడవారు చేతికి ఈ రంగు గాజులు వేసుకుంటే ఉంటే తీసివేయండి, లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాల పాలవుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. ముఖ్యంగా ఇంటి యజమానికి కష్టాలు వస్తాయి, భర్తకు కష్టాలు వస్తాయి అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఇక ఉగాది వచ్చేలోపు చేతికి ఈ రంగు గాజులు ఉంటే తీసివేయండి. మరి ఉగాదిలోపు చేతికి ఏ రంగు గాజులు ఉంటే తీసివేయాలి, అలాగే ఉగాది రోజు ఏ రంగు గాజులను వేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీ లైక్ అనేది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా ఉంటాయి, కానీ వీటిని అర్థం చేసుకోవటం అంత సులువు కాదు. ముఖ్యంగా మహిళలు ధరించే గాజులు అందానికే కాదు, సౌందర్యానికి, సౌభాగ్యానికి చిహ్నం. స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి శబ్దం శుభాలను, అనురాగాలను పెంచుతుంది. మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి. చిన్న పిల్లలకు నల్లటి గాజులు ఎందుకు వేస్తారు అంటే వాళ్లకు దిష్టి తగలకుండా ఉండేందుకు, దోషాలు ఉంటే తొలగిపోయేందుకు వేస్తారు. ఇక పెళ్ళైన ఆడవారు ఎందుకు గాజులు వేసుకుంటారు అంటే 5వ తనానికి అది నిదర్శనం. ముత్తైదువు అంటే ఖచ్చితంగా గాజులు వేసుకోవాల్సిందే. స్త్రీలు ఎవరైతే వేసుకున్న గాజులను పగిలిపోకుండా చూసుకుంటారో వాళ్ళు తమ ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా ఉంటారని, జాగ్రత్తగా చూసుకుంటారని అర్థం. అలాగే కొందరు మట్టి గాజులు వేసుకుంటారు. మట్టి గాజులు వేసుకుంటే ముత్తైదువ తనాన్ని సూచిస్తుంది. శరీరంలోనే వేడి ఉన్నా కూడా మట్టి గాజులు లాగేసుకుంటాయి. అందుకే వేడి ఎక్కువగా ఉన్న మహిళలు మట్టి గాజులు వేసుకుంటే వేడి తగ్గుతుంది. దీంతో ఆరోగ్యం బాగుంటుంది. హార్మోన్ బ్యాలెన్స్ తప్పిన, క్రమంగా రాకున్నా మట్టి గాజులు వేసుకుంటే ఆ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతూ ఉన్నారు. అలాగే మట్టి గాజుల వలన మానసిక ఆరోగ్యము కుదుట పడుతుంది. నెగిటివిటీ, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ తొలగిపోతుంది. కొందరు మహిళలు తమ భర్త బ్రతికి ఉన్నంత కాలంలో గాజులు తీయరు. కొందరు లోహాలతో చేసిన గాజులను కూడా వేసుకుంటారు. ఏ గాజులు వేసుకున్నా అది తమ వైవాహిక జీవితం బాగుండాలని, తమ ఆరోగ్యం బాగుండాలని, తమ భర్త, పిల్లలు బాగుండాలని వేసుకుంటారు. ఉగాది రోజు ఆడవారు చక్కగా అమ్మవారి స్వరూపంగా కొత్త బట్టలు ధరించి రెడీ అవ్వాలి. కాళ్ళకు పట్టీలు పెట్టుకోవాలి, నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి, బంగారు చెవిదిద్దులు ధరించాలి. బంగారము గాజులు కూడా ధరించవచ్చు, కానీ కేవలం బంగారు గాజులు ధరించకూడదు. బంగారు గాజులతో పాటుగా మట్టి గాజులను కూడా ధరించాలి. బంగారు గాజులు వేసుకోకపోయినా తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి. మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు. మీ దగ్గర ఎన్ని బంగారు గాజులు ఉన్నా సరే ఉగాది రోజు తప్పకుండా మట్టి గాజులను ధరించాలి.
వేసుకోవాలి. ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన కలర్లో ఉండే గాజులు వేసుకుంటేనే బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు గ్రీన్ కలర్లోనే లేదా ఎల్లో కలర్ కానీ లేదా పింక్ కలర్లో ఉండే గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఉగాది రోజు ఈ రంగులో ఉండే గాజులను ఆడవారు ధరిస్తే సుమంగళి తత్వం కలుగుతుంది. భర్తకు కూడా మంచి విజయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ రంగాలలో విశేషంగా రాణిస్తారు. సొసైటీలో మంచి పేరు వస్తుంది. విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక ఆడవారు ఉగాది రోజు గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ పింక్ కలర్లో ఉండే గాజులు కానీ ఈ మూడిటిలో ఏదో ఒక రంగులో ఉండే గాజులను వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు మరియు మీ కుటుంబానికి కలిసి వస్తుంది. ఇక ఆడవారు ఎప్పుడూ కూడా బ్లూ కలర్ కానీ గ్రే కలర్ వైట్ కలర్లో ఉండే గాజులు వేసుకోకూడదు. ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు. ఒకవేళ తెలియక వేసుకొని ఉంటే ఉగాదిలోపు ఈ రంగు గాజులను తీసివేయండి. ఆకుపచ్చ లేదా పసుపు పచ్చ లేదా గులాబీ కలర్లో ఉండే గాజులను వేసుకోండి. ఉగాది రోజు పొరపాటున కూడా బ్లూ కలర్ గ్రే కలర్ వైట్ కలర్లో ఉండే గాజులు ధరించకూడదు. సంవత్సరం అంతా కూడా కష్టాలు వస్తాయి. కానీ గ్రీన్ ఎల్లో పింక్ కలర్లో ఉండే గాజులు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఈ రంగులో ఉన్న మట్టి గాజులు వేసుకునేటప్పుడు కనీసం అర డజను మట్టి గాజులు ధరించండి. అంటే 2 చేతులకు కలిపితే మినిమం అర డజను గాజులైనా సరే ఉండాలి. అర డజన్ కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ కాకూడదు. ఉగాది రోజు ఇలా మట్టి గాజులు ధరిస్తే శుభాలు జరుగుతాయి. గాజులు వేసుకోవటం వలన గర్భాశయానికి ఎంతో మేలు జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. గాజులు ధరించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కనుక గ్రీన్ ఎల్లో పింక్ కలర్లో ఉండే గాజులను ఉగాది రోజున వేసుకోండి. నీలం రంగు గ్రే కలర్ వైట్ కలర్లో ఉండే గాజులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేసుకోవద్దు. ఉగాది రోజు గాజుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఉగాదిలోపు మీ చేతులకు నీలం గ్రే వైట్ కలర్లో ఉండే గాజులు ఉంటే వెంటనే తీసేయండి. లేదంటే రాబోయే కొత్త సంవత్సరంలో కష్టాలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీ ఇంటి యజమానికి మంచిది కాదు. ఉగాదితో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు. కానీ పొరపాటున కూడా ఈ రోజున మాంసాహారం తినకూడదు. అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజున పూజలు చేయకూడదు. ఎలాంటి పూజలలో పాల్గొనకూడదు. నెలసరిలో ఉన్నవారు ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు. దానిలో తప్పు ఏమీ లేదు. ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. సంవత్సరం ప్రారంభమయ్యే ఈ రోజున సూర్యోదయ సమయంలో పడుకొని ఉన్నారంటే సంవత్సరం అంతా కూడా దరిద్రాన్ని అనుభవిస్తారు. మీ శరీరాన్ని బద్ధకం ఆవహిస్తుంది. ఏ పని చేసినా ఆ పని చేయాలి ఎదురవుతాయి, అపజయాలే ఎదురవుతాయి. అదేవిధంగా ఉగాది రోజున భార్యాభర్తలు సంగమించకూడదు. అంతేకాదు ఉగాది రోజున ఎవరితో గొడవలు పడకూడదు. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు వాదనలు ఆడుకోకూడదు. పిల్లలను తిట్టకూడదు. ఉగాది రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. ఈరోజు గోవులను పూజించండి. ఈరోజు గోవుకు పచ్చటి రంగులో ఉండే ఆహారం తినిపిస్తే మీ కుటుంబం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి. వీలైనంత వరకు ఇష్టదైవ నామాన్ని స్మరించుకోవాలి. అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు. చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి. ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహాపాపం మూట కట్టుకున్నట్లే అవుతుంది. ఉగాది రోజు తప్పకుండా ఈ నియమాలను పాటించండి. అంతేకాకుండా ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేసి ముందుగా స్టవ్ని తుడిచి కుంకుమతో బొట్లు పెట్టి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి గంధంతో కూడా అలంకరించి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచాలి. ఆ తర్వాత మీరు వంట కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు ఈ నియమాలను తప్పకుండా పాటించండి. ఉగాది రోజు తెలియక ఈ పొరపాట్లు చేస్తే సంవత్సరం అంతా కూడా దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండండి.